Hello everybody, welcome to SMR Telugu Education. So last class lo manam multiplication table gurinchi discuss chesam. Next one is enter any two numbers 5, 8 అని ఎంటర్ కొడితే మనకి ఈ అవుట్పుట్ రావాలి. 1 into 5 is equal to 5, 1 into 6 is equal to 6 ఈ అవుట్పుట్ కావాలి. Okay. So how to solve this problem? First here మనం ఒక లూప్ ని 5 times రిపీట్ చేయాలంటే 2 ways లో చేయొచ్చు. 1 to 5 or 5 to 1. 1 to 5 అయితే I is equal to 1, I less than or equal to 5, I is equal to I plus 1. 5 to 1 అయితే I is equal to 5, I greater than or equal to 1, I minus minus. Similarly ఇక్కడ ఇచ్చిన ప్రోగ్రామ్లో ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద ఇన్పుట్. ఇన్పుట్ మనం ఏం ఎంటర్ చేయాలి, 2 numbers ఎంటర్ చేయాలి. సో 2 numbers ఎంటర్ చేయాలి. First number n1 and then n2. So first number n1, second number n2. Every number has some address and some default value. Here take n1 initial value is garbage value, n2 initial value is garbage value. Here take some address is 500. In this variable some address is 600. Initial values is garbage values. So ask the end user to enter any two numbers n1 and n2 and scan the two values. Then you have to enter this value is 5 and this value is 8. n1 is 5 and n2 value is 8. Next, since these are the number of rows. This is the first row, this is the second, third, fourth, fifth, sixth, 7, 8, 9 and then 10. That means that loop is repeated how many number of times? 5 times. Okay, loop anedi repeated how many number of times? 10 times. Loop anedi 10 times repeat avalante ela rastam manam I is equal to 1, I less than or equal to 10, I is equal to I plus 1. ఇక్కడ మనం I is equal to 1, I less than or equal to 10, I is equal to I plus 1. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకి ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఐ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్. సో ఐలో ఉన్న వాల్యూస్ స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత 1, నెక్స్ట్ వన్ ఈస్ 2, నెక్స్ట్ టైం ఈస్ 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10. అంటే ఈ లూప్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 10 రోస్ ఉన్నాయి కాబట్టి లూప్ అనేది 10 times రిపీట్ అవ్వాలి. లూప్ అనేది 10 times రిపీట్ అవ్వాలంటే ఇక్కడ మనం I is equal to 1, I less than or equal to 10, I is equal to I plus 1. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ రో తర్వాత నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్, ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏం యాడ్ చేయాలి, printf /n. అంటే మనకి కండిషన్ ట్రూ అవ్వగానే ఫస్ట్ మనం ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే printf /n విత్ ఇన్ ది డబుల్ కోట్స్ లో /n. అంటే కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది నెంబర్ ఆఫ్ రోస్. సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇది ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్ కాలం. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్
రోస్ ఏమో అవుటర్ లూప్ రాయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్కి వన్ మోర్ లూప్ రాయాలి. ఓకే, ఇది వన్ మోర్ లూప్. సర్చ్ ఇక్కడ ఈ లూప్లో స్టార్టింగ్ వాల్యూ మనకి స్టార్టింగ్ వాల్యూ ఎంత 5, నెక్స్ట్ వాల్యూ ఎంత 6, నెక్స్ట్ వాల్యూ 7, నెక్స్ట్ వాల్యూ ఇస్ 8. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎంత స్టార్టింగ్ వాల్యూ 5. ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ n1 వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత 5, నెక్స్ట్ వన్ ఈజ్ 6, నెక్స్ట్ వన్ ఈజ్ 7, నెక్స్ట్ వన్ ఈజ్ 8. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎస్, ఫిక్స్డ్. ఎంత n1. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఇంకొక వేరియబుల్ nలో n1 అసైన్ చేస్తాం. n1 చూడండి, ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 5, 6, 7, 8 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. మనం టోటల్గా 3 కండిషన్ చెప్పాం. ఫస్ట్ వన్ ఈజ్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 1 to 5 చేయొచ్చు, లేకపోతే 5 to 1 చేయొచ్చు. సో వన్ మోర్ థింగ్, వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయితే 1, 2, 3, 4, 5, 6 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయితే కండిషన్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ 5, 4, 3, 2, 1 అండ్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయితే కండిషన్ ఉండాలి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ n1 వాల్యూ ఫిక్స్డ్. ఎంత n1 వాల్యూ? స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ n1. కండిషన్ అనేది వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 5, 6, 7, 8 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు n1. n ఈజ్ ఈక్వల్ టు n+1. ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ వాల్యూ తెలియాలి. లాస్ట్ వాల్యూ ఎంత? 5, 4, 5, 6, 7, 8 లాస్ట్ వాల్యూ ఎంత? ఫిక్స్డ్. ఎంత అది? n2. అంటే మనకి ఇక్కడ ఈ nలో ఉన్న వాల్యూస్ ఏంటి? ఇక్కడ n అనే వేరియబుల్ ఉన్న వాల్యూస్, nలో ఉన్న వాల్యూస్ స్టార్టింగ్ వాల్యూ 5, 6, 7, 8. ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇది ఫస్ట్ కాలం, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే ఈ లూప్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ టైం 5, 6, 7, 8 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ కండిషన్ ట్రూ అయితే చూడండి, ఈ యారో మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈక్వలెంట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 1 into 5 is equal to 5, 1 into 6 is equal to 6, 1 into 7 is equal to 7, 1 into 8 is equal to 8. ఇక్కడ ఈ 1 అనే వాల్యూ ఏ వేరియబుల్ లో ఉంది? ఈ 1 అనే వాల్యూ ఏ వేరియబుల్ లో ఉంది? సో 1 అనే వాల్యూ ఏ వేరియబుల్ లో ఉంది? I. నెక్స్ట్ ఈ 5 అనే వాల్యూ ఏ వేరియబుల్ లో ఉంది? ఈ 5 అనే వాల్యూ ఏ వేరియబుల్ లో ఉంది? n. నెక్స్ట్ ఈ వాల్యూ ఎలా వస్తుంది? 1 అనే వాల్యూ ఐలో ఉంది, 5 అనే వాల్యూ nలో ఉంది. ఈ 5 అనే వాల్యూ ఎలా వస్తుంది? n into I ఆర్ I into n. అంటే మనం ఈక్వలెంట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఈక్వలెంట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే ఎలా రాస్తాం? ప్రింట్ఎఫ్ equal printf statement, printf %d into %d is equal to %d. ఇంకా ఫస్ట్ %d లో ఉన్న వాల్యూ వేరియబుల్ ఏంటి? I. నెక్స్ట్ %d లో ఉన్నది n. నెక్స్ట్ రిజల్ట్ ఏమి వస్తుంది? n - I వస్తుంది. సో కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఫస్ట్ %d లో ఉన్న వాల్యూ I, నెక్స్ట్ %d లో ఉన్న వాల్యూ n, వచ్చే రిజల్ట్ n into I. సో ఈ n వాల్యూ వచ్చి ఈ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. I వాల్యూ నెక్స్ట్ n వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, n into I వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అది మన లాస్ట్ క్లాస్లో %2d ఈ లాస్ట్ 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6, 7 up to 10 కదా. సో కాబట్టి మ్యాక్సిమం 2 డిజిట్స్ కాబట్టి ఇక్కడ %2d, ఇక్కడ కూడా %2d.
ఇప్పుడు ఇది దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, అయితే ఒకసారి చూడండి, ఇక్కడ ఇది అవుటర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్. ఈ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. కాబట్టి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఫర్ అవుటర్ లూప్. ఫర్ ఇన్నర్ లూప్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఫస్ట్ కాలం, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే మనకి ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ స్టార్టింగ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఐ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ 5 కాబట్టి 1 × 5 = 5. తర్వాత సమ్ స్పేస్ ఉంది చూడండి, ఇక్కడ మనకి 1 × 5 × 5 తర్వాత సమ్ స్పేస్, 1 × 6 × 6 తర్వాత సమ్ స్పేస్, 1 × 7 × 7 తర్వాత 1 స్పేస్ ఉంది. అందుకే ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ సమ్ స్పేస్, ఇక్కడ సమ్ స్పేస్ ఇస్తే సమ్ స్పేస్ ఇస్తే స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ రాసిన కోడ్ని సి ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? మనం ఏమేమి యూజ్ చేస్తాం? n1 n2 యూజర్ నుంచి స్కాన్ చేయాలి. నెక్స్ట్ ఐ వాల్యూ ఫర్ అవుటర్ లూప్ కోసం ఐ, n వాల్యూ ఇన్నర్ లూప్ కోసం వాడాలి. ఈ అవుటర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్, ఇన్నర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక లూప్ రాయాలంటే ఏముండాలి మనకి? ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్. చూడండి, ఇక్కడ ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్, ఇది ఇనిషియలైజేషన్, కండిషన్, ఇది ఇటరేషన్. అయితే మనకి దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది దీన్ని కోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ సి ఎడిటర్ తీసుకుని Alt F new F5 F2. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ ఎనీ నేమ్ తీసుకుందాం, సమ్ abc.c అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు వైడ్ మెయిన్ ఓకే, ఫస్ట్ ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి డిక్లేర్ చేయాలి? n1 n2 ni int n1 int n2 int n int I. Next clr scr to clear the screen. ఇప్పుడు యూజర్ ని printf enter any two numbers, and scanf %d comma address of n1 comma address of n2. సో ఇక్కడ వరకు స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కోడ్ని దీన్ని సి ప్రోగ్రామ్ కన్వర్ట్ చేయాలి. ఇది అవుటర్ లూప్లో ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఓకే, కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ న్యూ లైన్కి వెళ్ళి మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏంటి? సో ఇనిషియలైజేషన్ i = 1, initialization while I < or 10. ఒకసారి ఇక్కడ చూడండి, వైల్ ఆఫ్ బాడీలో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా దీని బాడీలోకి వస్తాయి. మనం ఇక్కడ రాసిన ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ వైల్ ఫస్ట్ అవుటర్ లూప్ యొక్క వైల్ యొక్క బాడీలోకి వస్తాయి. ఈ బాడీ అంతా కంప్లీట్ అయిన తర్వాత i++ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ బాడీలో ఏం రాయాలి? printf /n. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది లూపు, ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్.
కండిషన్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత n వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇనిషియలైజేషన్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు n1 ఇనిషియలైజేషన్. ఇప్పుడు వైల్ కండిషన్ ఏంటి, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n2. ఇప్పుడు printf స్టేట్మెంట్ రాయాలి. printf %d ఇంటూ %d ఈజ్ ఈక్వల్ టు %d కామా ఫస్ట్ %dలో i, నెక్స్ట్ %dలో n, నెక్స్ట్ i ఇంటూ n ఆర్ n ఇంటూ i రాసిన తర్వాత n ఈజ్ ఈక్వల్ టు n+1. సో చూడండి ఈ స్టేట్మెంట్స్, ఈ ఇన్నర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇన్నర్ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత i వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు i+1. నెక్స్ట్ అవుటర్ లూప్ క్లోజ్. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు i+1. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనం రాసిన స్టేట్మెంట్స్ అన్ని చూడంగానే కర్లీ బ్రేస్ ఇక్కడ ఓపెన్ చేశాను, సమ్ స్పేస్ ఇచ్చి ఈ కోడింగ్ అంతా స్టార్ట్ చేశాను. అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ బాడీలో ఉన్నాయని మీనింగ్. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఈ వైల్ లూప్లో ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఎండ్ చేస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో చూడండి వైల్ లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఎండ్ చేస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, అంటే చూడడానికి మనకి ఈజీగా ఈ కర్లీ బ్రేస్ ఓపెన్ అండ్ క్లోజ్, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ outer loop ఏంటంటే ఫర్ నెంబర్ ఆఫ్ రోస్, దిస్ ఈస్ ఫర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. చూడండి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, సో డీబగ్ చేద్దాం. వాచెస్ యాడ్ వాచ్ n వాల్యూ n1 value n2 value i value. కరెక్ట్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. i వాల్యూ 1, i less than or equal to 10. అసలు ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, అవుటర్ లూప్ అనేది 10 టైమ్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు i వాల్యూ స్టార్టింగ్ 1 అయినప్పుడు, i వాల్యూ స్టార్టింగ్ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. n వాల్యూ ఎంత, n1 అంటే 5 కదా, 5 ఇది 8, 5 6 7 8 అంటే ఇన్నర్ లూప్ అనేది ఫస్ట్ టైం i వాల్యూ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం i వాల్యూ 2 అవుతుంది. సో i వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ i వాల్యూ 2 అయినప్పుడు 2 into 5 is equal to 5, 2 into 6 is equal to 12, 2 into 7 is equal to 14, 2 into 8 is equal to 16 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం మరి వన్స్ అగైన్ i వాల్యూ ఎంత అవుతుంది, 3. i వాల్యూ 3 అయినప్పుడు వన్స్ అగైన్ ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. మళ్ళీ i వాల్యూ 4, i వాల్యూ 4 అయినప్పుడు వన్స్ అగైన్ ఈ ఇన్నర్ లూప్ అనేది ఎవ్రీ టైం 4 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే టోటల్గా అవుటర్ లూప్ అనేది 10 టైమ్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ అనేది ఎవ్రీ టైం 4 4 4 10 టైమ్స్. అంటే ఈ స్టేట్మెంట్ అనేది 40 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు మనకి ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది.
ఇది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, సెకండ్ టైం ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ టైం ఈ అవుట్పుట్, నెక్స్ట్ టైం ఈ అవుట్పుట్. అంటే I వాల్యూ 1 అయినప్పుడు ఇది 4 టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనకి ఈ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైం I వాల్యూ 2 అవుతుంది. I వాల్యూ 2 అయినప్పుడు వన్స్ అగైన్ ఈ ఇన్నర్ లూప్ అనేది 4 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే మనకు అప్పుడు ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్, ఫోర్త్. నెక్స్ట్ టైం I వాల్యూ 3 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 4 నెంబర్ ఆఫ్ టైమ్స్. అది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. అంటే మనకి టోటల్గా ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? 40 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇక మనం 1 into 5 is equal to 5 ప్రింట్ చేసిన తర్వాత సమ్ స్పేస్ ఇవ్వాలి కదా. సో అందుకే ఏం చేస్తున్నాను అంటే సమ్ స్పేస్ అనేది ఇస్తున్నాను. సమ్ ట్యాబ్ స్పేస్ ఆర్ సమ్ స్పేస్ అని సరిపోతుంది. సమ్ స్పేస్. ఇప్పుడు చూడండి, దీన్ని డీబగ్ చేస్తాం. మనం యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేస్తాం? n1, n2, ni. n8కి మెమరీ అలకేట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఆ n1 వాల్యూ, n2 వాల్యూ, గార్బేజ్ వాల్యూస్ రీప్లేస్ అయిపోయి మనం ఎంటర్ చేసిన వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఐలోకి వాల్యూ 1 వస్తుంది. సో ఈ అవుటర్ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మనకి ఎన్లో వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మనం ఇక్కడ n1 ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి nలోకి స్టార్టింగ్ వాల్యూ 5 వస్తుంది. అప్పుడు ఎన్నో లూప్ అనేది n1, n2 వాల్యూ 8 ఎంటర్ చేస్తే n1 వాల్యూ 5 కాబట్టి 5 less than or equal to 8 ట్రూ. 1 టైం రిపీట్ అవుతుంది. అప్పుడు 1 into 5 is equal to 5 అనేది ప్రింట్ అవుతుంది. సమ్ స్పేస్. నెక్స్ట్ n వాల్యూ 6 అవుతుంది. అప్పుడు 1 into 6 is equal to 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ 7 అవుతుంది. అప్పుడు 1 into 7 is equal to 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ 8 అవుతుంది. సో 1 into 8 is equal to 8 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ 9 అవుతుంది. 9 less than or equal to 8. కండిషన్ ఫాల్స్. దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. అవుట్ ఆఫ్ ది లూప్ అంటే ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. అప్పుడు I వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ పైకి వచ్చి మళ్ళీ 2 less than or equal to 10. నెక్స్ట్ లైన్ మళ్ళీ n1 వాల్యూ 5, ఇక్కడ I వాల్యూ 2. సో 2 మళ్ళీ ఇన్నర్ లూప్ 4 టైమ్స్. 2 into 5. సో F7. సో అన్నిటికీ గార్బేజ్ వాల్యూ వస్తుంది. సో ఇవన్నీ కూడా గార్బేజ్ వాల్యూస్. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్. ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. 5 space 8 ఎంటర్. ఒకసారి చూడండి, ఇక్కడ n1 వాల్యూ, n2 వాల్యూ చేంజ్ అయ్యింది. n1 వాల్యూ 5, n2 వాల్యూ 8. నెక్స్ట్ ఐలో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐలోకి వాల్యూ 1 వస్తుంది. ఈ వాల్యూ రీప్లేస్డ్ విత్ 1. సో F7. చూడండి, ఇప్పుడు కంట్రోల్ అనేది printf/n అంటే న్యూ లైన్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక లూప్. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. సో ఈ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్. స్టార్టింగ్ I వాల్యూ 5 కాబట్టి 5. నెక్స్ట్ n వాల్యూ, n1 వాల్యూ 5 కాబట్టి n వాల్యూ 5. నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8. సో ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో n1 వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ n వాల్యూ ఇక్కడ 5 రీప్లేస్ అవుతుంది. సో 5 less than or equal to 8. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ I వాల్యూ ఎంత? 1. సో 1 into 5 is equal to 5. అంటే ఈ స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు సమ్ స్పేస్. ఈ స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో F7
yes condition true. సో ఇప్పుడు n1 వాల్యూ ఎంత 5, సో ఆల్ట్ F5. చూడండి ఇక్కడ ఇది స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు 1 into 5 is equal to 5 ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ వన్ n వాల్యూ n is equal to n plus 1. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ n వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయ్యి 5 రీప్లేస్ అయిపోయి 6 వస్తుంది. చూడండి ఇక్కడ F7 చూడండి n వాల్యూ ఎంత వచ్చింది 6. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది 6 less than or equal to 8. ఎస్ కండిషన్ ట్రూ. 1 రిటర్న్ అవుతుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు మనకి 1 n వాల్యూ ఎంత 6. సో 1 into 6 is equal to 6 అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు n వాల్యూ ఇఫ్ ఈ 6 రీప్లేస్ అయిపోయి మనకి ఇక్కడ 7 వస్తుంది. చూడండి ఆల్ట్ F5. సో 1 into 6 equal to 6. నెక్స్ట్ n వాల్యూ 7 అవుతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ n వాల్యూ 7 less than or equal to 8. ఎస్ కండిషన్ ట్రూ. సో 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి లోపలికి వస్తుంది. n వాల్యూ 7 కాబట్టి ఇక్కడ 7 రీప్లేస్ అవుతుంది. i వాల్యూ 1 into 7 is equal to 1 into 7 is equal to 7 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కర్సర్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ అనేది 8 అవుతుంది. సో ఆల్ట్ F5. సో 1 into 7 is equal to 7. నెక్స్ట్ F7 n వాల్యూ 8. సో 8 సేమ్. n వాల్యూ 8 కాబట్టి 8 less than or equal to 8. ఎస్ కండిషన్ ట్రూ. 1 రిటర్న్ అవుతుంది. ఇక్కడ i వాల్యూ 1 8. సో 1 into 8 is equal to 8 ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ అనేది 9 అవుతుంది. 9 అయిన తర్వాత మళ్ళీ కండిషన్ పైకి వెళ్తుంది. మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది 9 less than or equal to 8. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి అవుట్ ఆఫ్ ది లూప్ వస్తుంది. అవుట్ ఆఫ్ ది లూప్ అంటే దీని నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనకి i వాల్యూ ఎంత? ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 plus 1. i వాల్యూ ఎంత అవుతుంది 2 కాబట్టి iలోకి వాల్యూ 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఇప్పుడు 2 less than or equal to 10 కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో. మళ్ళీ సెకండ్ రోలో మళ్ళీ n వాల్యూ ఎంత 5. మళ్ళీ ఇక్కడ n వాల్యూ 5 అసైన్ చేస్తున్నాం. ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 5 6 7 8 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. i వాల్యూ 2 కాబట్టి 2 into 5 is equal to 10. నెక్స్ట్ 2 into 6 is equal to 12. 2 into 7 is equal to 14. 2 into 8 is equal to 16 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేసింది. 8 ప్రింట్ అయిన తర్వాత ఆల్ట్ F5. 1 into 8 is equal to 8 ప్రింట్ అయింది. నెక్స్ట్ F7 చూడండి అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చింది. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈ అవుటర్ లూప్కి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ 2 less than or equal to 10. ఎస్ కండిషన్ ట్రూ. ఇప్పుడు చూడండి printf స్లాష్ అని అన్నప్పుడు ఈ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఆల్ట్ F5. ఈ ప్లేస్లో ఉన్న కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. చూడండి అంటే నెక్స్ట్ ప్రింట్ అయ్యే అవుట్పుట్ ఇక్కడి నుంచి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు n లో వాల్యూ 9 ఉంది. దాన్ని మనం ఎంత ఇనిషియలైజ్ చేస్తాం 5. మళ్ళీ 5 వస్తుంది. 5 less than or equal to 8 ట్రూ. మళ్ళీ n వాల్యూ 6. నెక్స్ట్ n వాల్యూ 7. n వాల్యూ 8. అప్పుడు 2 into 5 is equal to 10. 2 into 6 is equal to
12, 2 into 7 is equal to 14, 2 into 8 is equal to 16. అంటే ఈ ఇన్నర్ లూప్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది మళ్ళీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఈ ఫస్ట్ రో వస్తుంది. ఐ వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు సెకండ్ 1 ఫస్ట్ రోలో, సెకండ్ రో, థర్డ్. అంటే టోటల్గా ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? 40 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. చూడండి F7, చూడండి n వాల్యూ సాల్ట్ F5, 2 into 5 is equal to 10. చూడండి ఇక్కడ n వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 5 తర్వాత 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9 అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ 3 అవుతుంది. F7, n value 6, n value 7, n value 8. అప్పుడు మనకి alt F5 సెకండ్, నెక్స్ట్ n value 9, 9 less than or equal to 8, condition false out of the alt F5 సెకండ్. నెక్స్ట్ వన్ ప్రై్ వాల్యూ 3 అవుతుంది. ఈ నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. ఇది థర్డ్ టైం. ఐ వాల్యూ 3 అయినప్పుడు మళ్ళీ ఎన్నో లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఎన్నో లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ 3 అయినప్పుడు. అప్పుడు 3 into 5 is equal to 15 some space. నెక్స్ట్ 3 into 6 is equal to 18 some space. 3 into 7 is equal to 21 some space. 3 into 8 is equal to 24 some space. అలా ప్రింట్ అవుతుంది. సో 1 ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్, ఫోర్త్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ alt F5 ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 4. సో ఎవ్రీ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది ఎవ్రీ టైం ఫిక్స్డ్గా 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ అవుటర్ లూప్ అనేది ఫస్ట్ టైం టోటల్గా 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ ఇప్పుడు 4 కాబట్టి మళ్ళీ ఇదంతా 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 1, 2, 3, 4. ఇప్పుడు ఐ వాల్యూ 5 అవుతుంది. చూడండి ఐ వాల్యూ 5. మళ్ళీ అవుటర్ లూప్ అనేది ఐ వాల్యూ 5, ఎస్, మళ్ళీ న్యూ లైన్. ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. So F7, yes, condition false out of alt F5. నెక్స్ట్ F7 మళ్ళీ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ. మళ్ళీ ఎన్నో లూప్ 4 టైమ్స్. 1, 2, 3, 4. కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. ప్రై్ వాల్యూ 7 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ ఎన్నో లూప్ 4 టైమ్స్. 1, 2, 3, 4. కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఐ వాల్యూ 8. చూడండి ఐ వాల్యూ చేంజ్ అవుతుంది. ఐ వాల్యూ 8. నెక్స్ట్ 1, 2, 3, 4, 5. కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఐ వాల్యూ 9. దిస్ కండిషన్ ట్రూ. 1 first time, second time, third time, fourth time, fifth time condition false out of the loop. Next I value 10. Yes, once again 1 first time repeat అయినప్పుడు I value 10 కాబట్టి ఇక్కడ I value 10, I value 10, n value 5 కాబట్టి 50. సో ఏం ప్రింట్ అవుతుంది? అది ఇక్కడ రీప్లేస్ అయ్యి 10 into 5 is equal to 50 some space ప్రింట్ అవుతుంది. alt F5 some space అలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్
n వాల్యూ 6 కాబట్టి 10 into 6 is equal to 60. నెక్స్ట్ n వాల్యూ 7 కాబట్టి 10 into 7 is equal to, నెక్స్ట్ n వాల్యూ 8, సో 10 into 8 is equal to 80. నెక్స్ట్ i వాల్యూ 11 అయింది. సో చూడండి ఇక్కడ ఎప్పుడైతే 11 అవుతుంది i వాల్యూ, సో 11 less than or equal to 10 కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ అవుట్ ఆఫ్ ది లూప్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏం లేవు కదా. నెక్స్ట్ మెయిన్కి అవుట్ ఆఫ్ వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ వస్తుందో ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. అన్డిఫైన్డ్ సింబల్ అని వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా చూడంగానే ఏ స్టేట్మెంట్, ఇప్పుడు నా ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ చూడంగానే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ మొత్తానికి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో కర్లీ బ్రేస్ తర్వాత సమ్ స్పేస్ ఇచ్చుకుంటే మనకి చూడడానికి ఈజీగా ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఒకసారి రెఫర్ చేయండి. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఎగ్జాంపుల్లో ఒకసారి చూడండి, ఇక్కడ అవుట్పుట్లో మనకి సో 1 కింద 1 ఇలా వచ్చినాయి కదా. సో ఇక్కడ ఏం రాసుకోవాలి, %2d రాసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తాయి. సో ఈ ప్లేస్లో %2d %2d Alt F9 S Control F9, సో 5 8 అని ఎంటర్ చేస్తే Alt F5, సో మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే.